హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అండ్ మంచి రెసిపీస్ని కూడా ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో రెసిపీస్ని చూసి వ్లాగ్ని ఎంజాయ్ చేసేయండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాజ్మా పులావ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. సో నేను ఈ రాజ్మాని యూస్ చేస్తున్నాను. దీంట్లో రకరకాలు ఉంటాయి సైజెస్లో. సో ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఫస్ట్ దీన్ని నానపెట్టేద్దాము. మీరు నైట్ అయినా నానపెట్టచ్చు, లేదా మార్నింగ్ లేసినప్పుడైనా మీరు నానపెట్టేసేయచ్చు. సో నేను ఆల్రెడీ నైట్ నానపెట్టేసి పెట్టేశాను. చూడండి, బాగా ఉబ్బాయి. నైటే పెట్టేశాను కదా, అందుకే బాగా నానిపోయాయి. కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి మనకు ఇలా చేయటం వల్ల. అదే మీరు 1 అవర్ ముందు అలా నానపెట్టుకుంటే ఇంత బాగా నానవు. సో మనకి ఉడికేదానికి లేట్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లో వేసుకొని మనం బాయిల్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక కుక్కర్లో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, యాలుకలు, నల్ల యాలుకలు, బిర్యానీ ఆకు, ఇలా మనము జాపత్రి, హోల్ గరం మసాలాని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో అవి బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారపొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మనవి బాగా ఉడికిన రాజ్మాని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సరిపడా వాటర్, ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ ఎసురు బాగా తెరల కాగాక మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైసే. సో బాగా కలిపేసుకొని విసిల్ పెట్టేసుకుంటే చూడండి, ఒక 2 విసిల్లకి ఇలా చక్కగా రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మొత్తం సర్వ్ చేసేసుకోవటమే. చూసారా, ఆ నిమిషాల్లోనే రెడీ అయిపోయింది మన రాజ్మా పులావ్. నేను పిల్లలకి పెట్టిచ్చేస్తున్నాను. మా పిల్లలకైతే ఈ రైస్ చాలా ఇష్టం, ఎందుకంటే ఇందులో పప్పులు ఉంటాయి కదా, వాళ్ళకి అవి నంచుకుంటూ తినడం బాగా ఇష్టం. మా వారికి పెట్టిచ్చేసాను, పిల్లలకి పెట్టిచ్చేసాను, చక్కగా తింటున్నారు. ప్లేట్లో పెట్టేసుకొని నేను కూడా ఎంజాయ్ చేసేస్తున్నాను. చాలా చాలా బాగుంది. మీరు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు. మీరు చేసి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. దీనికి రైతాతో చాలా బాగుంటుంది. ఆవకాయతో కూడా చాలా బాగుంటుంది. ఏం లేకపోయినా ఉత్తి రైస్ కూడా బాగుంటుంది. నేనైతే రైతా చేయలేదు, నార్మల్గా స్పైసెస్ అన్నీ వేసాం కదా, సో కరెక్ట్గా సరిపోతుంది, ఏం అవసరం లేదు. సో నేను అలాగే సర్వ్ చేసేసాను. వాట్ ఈస్ దిస్? డోర్. సో ఫస్ట్ లెటర్, వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ డోర్? D for? Ba. D for? Do. So okay. D sounds? Ba. D sounds? B sounds ba. Ba. D sounds? Ba. D sounds baby. D sounds? D. Da. Then see where is D? You have to match. So here identify the picture and match to the correct letter. Okay, you have to match. This is door, and where is D?
You have to see where is D. E here. Yes, very good. So you have to match from here to here. And what is this? Ant. Ant. Very good. A for? A for. A for. A for. A for. Ant. I said A for, not A sound. Ant. Very good. And A for ant, A for apple. There are many words, baby. You forgot everything. So, A sounds. A sounds. A sounds. A sounds. A, Ant. A sounds. I ask A sounds. So, where is letter A? You have to see where is letter. Here is A. So, you have to match from here to here. So, this dot to this dot. Okay. And what is this? Cake. Very good. And C for cake. So, you have to see where is C. You have to match. Very good. You have to match from here to here. And what is this? This is E. Yes. Egg. Very good. Where is E? E for egg. E sounds A. Here to here you have to match. Very good. And one more. So see. End. Identify the letter and take the related pictures. What is this? What is this letter? B. Okay, B. B for? Ba. B sounds B. B for? B for banana. Banana. Very good. And next, some more. So, okay. What is this? Bird. Very good. So, B for bird. B sounds B. And this is B. B. Okay. You have to tick here. Here. And this is banana. Banana. What is the first letter in banana? First letter B. in banana. Very good. So, you have to tick here. And what is this? Cake. Cake. Very good. C for? C for cake. C And for so cake. this is C letter word. So, this is not right. This is fruit. Okay, apple. This is A sound word. No. And what is this? Bus. Bus. Very good. B for? Match. Man. Okay, we have to tick here. Okay. Okay. నేను పేపర్ రోజు క్లాసెస్ ఏమంటారు 2 days నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బాబుకి పాపకి ఇద్దరికి ఎగ్జామ్స్ సో పేపర్స్ని ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి ఎగ్జామ్స్ రాయించాలి సో ఆయన టైంకి ఇంట్లో ఉండరు బిజీగా ఉంటారు సో మార్నింగ్ లేపి పోయి తీసుకురమ్మని చెప్పేసి ఎగ్జామ్ టైంకి పేపర్స్ రెడీ చేసుకొని రాపిస్తున్నాను మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారు ఇప్పుడు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్తో బాగా బిజీ అయిపోయి ఉంటారు కదా పేరెంట్స్ కూడా టీచర్స్తో పాటు ఓకే అలా మాకైతే ఇలా జరుగుతోంది ఎగ్జామ్ అప్పుడు పాపకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జామ్ రాపించాల్సి వస్తుంది బాబుకి ఓకే క్వశ్చన్ చదివి చెప్పేస్తే ఆన్సర్ చెప్పేస్తాడు పాపకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్ రాయించాల్సి వస్తుంది పాపకి సో ఇలా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయి క్లాస్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది సబ్మిట్ కూడా చేసేసాము ఇంకా బాబుకి క్లాస్ టైం అవుతుంది ఇంకా బాబుకి క్లాస్ ఆన్ చేయించాలి సో ఇలా జరుగుతోంది 11:30కి ఇద్దరికి క్లాస్ సో ఇద్దరికి ఒకే టైంలో క్లాస్ ఆన్ చేయించాల్సి వస్తుంది అప్పుడు అక్కడ కొద్దిసేపు ఇక్కడ కొద్దిసేపు తిరగాల్సి వస్తుంది నాకైతే మీలో ఎంతమంది ఇలా ఇద్దరు పిల్లల కోసం తిరుగుతున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి
ఏమా ఇది లంచ్ కోసం రసము, ములక్కాడ కర్రీ, రైస్ చేశాను. ఇంకేం చేయలేదు. సో రసం మా వారికి కంపల్సరీ కదా, అందుకే రసం ఎప్పుడూ ఉంటుంది. ఇలా ఈరోజు లంచ్కి ప్లాన్ చేసేసుకున్నాను, కంప్లీట్ చేసేసాను. మీరేం చేశారు ఈరోజు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు స్నాక్ టైంకి ఏం చేయట్లేదు, సపరేట్గా బ్రెడ్ ఉంది, పీనట్ బటర్ చేసేస్తే చక్కగా జామ్తో బటర్తో తినేస్తారు కదా, అందుకని చెప్పేసి పీనట్ బటర్ చేసేస్తున్నాను ఇంట్లోనే. సో మేము చేసి ఎంజాయ్ చేస్తాము, మీరు చూసి చేసి ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ మనము ఒక ప్యాన్లో పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో జస్ట్ కలర్ మనకి రావాల్సిన అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ వెలిగించేసాను, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అవ్వకుండా కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసేసుకుందామా. సో వేగిపోయాయి. సో ఇవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. అండ్ నా కోసం నేను టీ పెట్టుకుంటున్నాను. కొంచెం అల్లంని దంచి యాడ్ చేసుకొని నేను టీ పెట్టుకుంటున్నాను. టీకి ఎందుకో బాగా అడిక్ట్ అయ్యాను అనిపిస్తోంది. సో టీని ఎలా కంట్రోల్ చేయాలో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నేనైతే బాగా అడిక్ట్ అయిపోయాను టీకి. టీ తాకపోతే తలనొప్పి అనిపించేస్తుంది, తాకపోతే ఏదో ఆ రోజంతా అలాగే ఉంటుంది. ఏమైనా టిప్స్ ఉంటే మీకు తెలిసినవి చెప్పండి, కంట్రోల్ చేస్తాను. మన పల్లీలు కంప్లీట్గా కూల్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఇలా రబ్ చేసుకుంటే పొట్టంతా ఊడిపోతుంది. బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, వీటిని మనము చెరిగేసుకోవాలి. లేదు ఇలా సింపుల్గా ఇలాంటి గరిటె తీసుకొని ఈజీగా సీవ్ చేసి ఇలా మనము చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పొట్టు ఉంది కాబట్టి నేను మళ్ళీ వేసేసాను. ఇలా ఈజీగా మీరు ఇందులోనే ఇది చేసేసుకోవచ్చు. చూడండి పొట్టు అంతా ఎంత ఈజీగా పడిపోతుందో. చూడండి, మనకి ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు కష్టం లేకుండా. సో ఈ టిప్ బాగా యూజ్ అవుతుందనేసి చెప్తున్నాను మీకు. ఎంత క్లీన్గా మనం చేసేసుకున్నాము, జస్ట్ సెకండ్స్లోనే ఇలా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనము బ్లెండ్ చేసుకోవాలి. సో చూడండి, పౌడర్గా ఫామ్ అయ్యింది. ఇలాగే మనము బ్లెండ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇలాగే మనం కంటిన్యూస్గా బ్లెండ్ చేయటం వల్ల ఇందులో నుంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు అది ముద్దగా ఫామ్ అవుతుంది. సో ఇంకా బ్లెండ్ చేసుకోవాలి మనము. చూడండి, ముద్దగా ఫామ్ అవుతుంది. చూడండి, ఇంకా బ్లెండ్ చేయాలి. మనకు ఇది కొంచెం లిక్విడ్ లాగా వచ్చేస్తుంది ఆయిల్ అంతా ఇదవ్వడం వల్ల. సో ఇంకా బ్లెండ్ చేయాలి మనం. చేసేద్దాము. లోపలంతా చూడండి ఎలా వచ్చేసిందో, ముద్దగా వచ్చేసింది. ఇంకా
ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాము. ఒకసారి కలిపేసి ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకుందాము. దీంట్లో మనము చిటికెడు సాల్ట్ అండి, చిటికెడు వేసుకోవాలి అంతే. జస్ట్ దేంట్లో అయినా సాల్ట్, మనం స్వీట్ రెసిపీలో దేంట్లో అయినా సరే చిటికెడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్లంతా హనీ వేసుకుందాము. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ కానీ జస్ట్ ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ అంతే. లేదు ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కావాలంటే కూడా యాడ్ చేయొచ్చు అంతే. జస్ట్ ఆయిల్ బదులు వేసుకోవాలంటేనే వేసుకోవచ్చు, అంతేకాని ఇందులో పీనట్ బటర్లో బటరే ఉండదండి. జస్ట్ పీనట్, దీంట్లో మనము ఈ పేస్ట్ మాత్రమే మనకు వచ్చేది, బటర్ వెయ్యరండి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, అది కూడా చెప్పాలని అనుకోకండి. సో ఇప్పుడు ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకుందాము. చూడండి రెడీ అయిపోయింది మన బటర్. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. సో దీన్ని 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకోవటమే. ఇందులో మనం ఏమి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఎక్కువ కాలం నిలువ ఉండదు, బయట పెడితే నిలువ ఉండదు. ఫ్రిడ్జ్లో చక్కగా 1 మంత్ 2 మంత్స్ చక్కగా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. సో నేను కొంచెం క్వాంటిటీయే చేశాను కాబట్టి త్వరగానే అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు 8 కంటైనర్లోకి స్టోర్ చేసేద్దామా. ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్. సో ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయకుండా చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ పల్లీలో ఉండే ఆయిల్తోనే మనకు బటర్ అనేది రెడీ అవుతుంది. సో టేస్టీగా రెడీ అయిపోతుంది. చక్కగా ఉందో చూడండి. మొత్తం దీన్ని గ్రైండ్ చేసుకోవటంలోనే దీని కిటుకంతా ఉంది ఫ్రెండ్స్. చక్కగా ఇలా ఇంట్లోనే ట్రై చేసేసేయండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో. పిల్లలకి బ్రెడ్తో ఇలా పూసి సర్వ్ చేసిస్తున్నాను, చక్కగా తినేస్తారు కదా, అందుకే. ఎంత క్రీమీగా ఎంత బాగుంది చూడండి, మీకు అర్థమైపోతుంది కదా చూస్తూ ఉంటే. ఇలా సర్వ్ చేసి ఇచ్చేద్దాము. మీ స్నాక్ రెడీ నానా? శాండ్విచ్ లాగా ఉందా? నచ్చిందా తల్లి? ఎలా ఉందో చెప్పు, టేస్ట్ బాగుందా? ఎంత బాగుంది? చాలా బాగుందా? నీకు నానా? చాలా బాగుంది. ఓకే. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? ఇంట్రెస్టింగ్గా అనిపించిందా, బోర్గా అనిపించిందా? ఖచ్చితంగా రాజ్మా పులావ్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పీనట్ బటర్ ఖచ్చితంగా చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్, షేర్, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సేఫ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉండండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.